ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఈ ఉదంతంపై మీడియాతో మాట్లాడుతూ దళిత బాలికకు ఇంత అన్యాయం జరిగితే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? ఈ వ్యవహారంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న ఆ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు? ఏపీలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోనికి రానివి ఇంకెన్ని ఉన్నాయో అని అన్నారు. ఇక 40 రోజులుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు కేసు కట్టలేదు? కలెక్టర్ ఆదేశించే వరకు డీఎస్పీ కూడా ఇన్వాల్వ్ కాకపోవడం దారుణం. ఎవరి రాజకీయ ఒత్తిడితో పట్టించుకోలేదా? ఈవీఎం ఎమ్మెల్యే ఒత్తిడి చేశారా? ఈ వ్యవహారం విషయంలో రాష్ట్ర డీజీపీని కలుస్తాం. ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకొని బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలికి సత్యదేవ్తో వివాహం జరిపించాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇక మరోవైపు తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం పైన మాట్లాడారు. రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కోసం 13,000 కోట్లు ఖర్చవుతుంది. బీపీఎల్ లో ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించాలి. అలాంటప్పుడు ఎంతమందికి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఆ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం గత ఏడాది నిధులు విద్యార్థులకు బకాయి ఉన్నారు. ఎంతమంది విద్యార్థులున్నారో అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి. లేదంటే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని భరత్ హెచ్చరించారు. ఇక దళిత బాలిక కేసులోకి వెళ్తే బాధితురాలు ఆమె తల్లిదండ్రుల కథనం ప్రకారం మోరంపూడికి చెందిన పులపర్తి సత్యదేవ్ ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి ఆ బాలికను మోసం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తె వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామిమాలలో ఉన్నానని చెప్పాడు. ఆపై ధవళేశ్వరంలోని సిఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తూ వస్తున్నాడట. గట్టిగా నిలదీస్తే కులం తక్కువదాని అంటూ దూషించాడట. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు బొమ్మూరు సిఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. వివాహం చేసుకోమని అడిగితే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.